నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మధ్యాహ్నమే రాలేదు, నైట్కు నాకు వచ్చిందని నేను చెప్తా. నీకు తెలుస్తుందా అంటే ఎప్పుడు వచ్చింది మళ్ళీ పోయింది వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు. కానీ స్టార్టింగ్ లో తెలియకపోతుండే, అప్పుడే ఫస్ట్ కదా, నోరు ఇప్పలేదు. ఓకే, ఏ టెంపుల్ కి వెళ్ళావు నువ్వు ఆ రోజు? రేణుకైలమ్మ టెంపుల్. రేణుకైలమ్మ టెంపుల్ కి. అంటే మీరు అలా నీకు వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరినో ఒకరిని అడగటం అనేది జరుగుతుంది కదా? చెప్పలేదు. ఇంకా వేరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం? సీనియర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగినాం, గుళ్ళో ఉన్న పూజారి తాతని అడిగినాం. ఏం చెప్పారు అప్పుడు? చెప్పారు, ఇట్లా పూనకం వస్తుంది అమ్మవారిది అనేసి చెప్పారు. పేరెంట్స్ కి వెంటనే చెప్పేసావా? అప్పటికి కూడా చెప్పలే. మరి ఎప్పుడు చెప్పావు పేరెంట్స్ కి? చాలా ఒక 1 వీక్ టైం తీసుకున్నా, తర్వాత చెప్పినా. మామూలుగా ఇలాంటిది ఏదైనా జరిగిందంటే భయపడతాం కదా. నేను కూడా భయపడ్డా, అలానే అందుకే చెప్పలేదు. మళ్ళీ అమ్మవారు కాకపోతే అలా అని కన్ఫర్మేషన్ చేసుకొని తర్వాత చెప్పాను. చాలా తెలివి ఉంది అయితే సౌందర్యకి. ఓకే, అప్పుడు ఏంటి పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి నువ్వు చెప్పిన తర్వాత? వద్దు, ఏం చేసినా నాటకాలు ఆడుతున్నావా, వద్దు. ఓకే, నువ్వేం చెప్పావు? నేను కావాలి, నాకు కావాలి. ఎందుకు కావాలి నీకు? అదంతే, కావాలనిపించింది ఆ టైంలో. నేను వద్దు అనే మాటనే రాలే. నాకెందుకో నాకు కావాలి, మీరు వద్దు అంటే నేను ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి అంటే చెడు జరగడం అంటే అమ్మవారు చెప్పిస్తుందా నీ నోటి నుంచి? చెప్పిస్తుంది. నేను ఎందుకు వద్దు అనుకుంటున్నారు, నేనేం మీకేం చూపియాలి, ఎట్లా చూపియాలి నా సత్యం అంటే, తర్వాత ఆమె చూపిస్తే అప్పుడు నమ్మిర్రు. ఓకే, ఏం చూపించింది అంటే చిన్న ప్రాబ్లం ఉండే, ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా వరకు నమ్మిర్రు మా వాళ్ళు కూడా అలా అని. ఓకే, మళ్ళీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది నీకు? ఆ రోజు తర్వాత మళ్ళీ చాలా టైం పట్టింది. మధ్యలో వస్తూనే ఉంది నైట్, అది కూడా నైట్ టైంలోనే వస్తుంటది. ఓకే, మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాం, నిజమా కాదా మళ్ళీ తెలుసుకుందామని. మళ్ళీ అప్పుడు టెంపుల్ వచ్చింది. అంటే నువ్వేమన్నా తలుచుకోవాలా, లేదు నార్మల్ గానే వచ్చేస్తుందా అలా నీకు తెలియకుండానే? టెంపుల్కి వెళ్తే వచ్చేస్తుంది, తలుచుకునే అవసరం లేదు, టెంపుల్ కదా. నార్మల్ గా అయితే తలుచుకుంటా. ఓకే, అంటే మీరు అక్కడ పంతుల్ని వాళ్ళని అడిగితే ఇలా వస్తుంది అని చెప్పారన్నారు కదా, ఇంకా ఏమేమి చెప్పారు వాళ్ళు? అంటే ముందు నుంచి ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రావడం, లేదంటే ఏదైనా మొక్కి మర్చిపోవటం అలా? మీకు ఏమైనా మొక్కు ఉందా, లేకపోతే ఇలా ఏమైనా ఉందా అని అడిగిర్రు. మాకు అలాంటివి ఏం లేవు, మా దాంట్లో లేదు కూడా. ఫస్ట్ నేను ఏడ్చిన, లేదు మా దాంట్లో ఇది ఎందుకు ఇట్లా, నాకు ఇలా ఎందుకు అయింది అనేసి. అది కూడా నేను నైట్ టైంలోనే ఇలా చేస్తున్నానంట, మీరేమన్నా ఇట్లా బొట్టు కానీ నిమ్మకాయలు కానీ ఇస్తారా అనేసి కూడా అడిగిన సజెషన్. అంటే ఊళ్ళలో అంటుంటారు కదా, గాలి ధూళి ఏముందో నాకు బాగా చేయండి, అలా వెళ్ళి అడిగావా? అప్పుడు వాళ్ళేమన్నారు? అలా చెయ్యలేము, వస్తున్న దాన్ని కాదు అనలేము అమ్మవారిని అని చెప్పారు. ఓకే, నీకు భయం అనిపించలేదా? నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి భయపడలేదా? భయపడిర్రు, అరే ఏమైంది ఇట్లా చేస్తుంది మరి అంటే, జుట్టు విరగ మరి ఘోరంగా కూర్చున్నానంట భయపడేటట్టు. ఓకే, కానీ వాళ్ళు సీనియర్స్ కాబట్టి ఎవరికి చెప్పలేదు. వాళ్ళు చేసి చూపించారా నీకు ఎలా కూర్చున్నావు ఏంటి? అన్ని చేసి చూపించారు, యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే చేసినానో అన్ని. నెక్స్ట్ డే నాకు చెప్పారు, నువ్వు ఇట్లా చేసినావు. నాకేం గుర్తులేదు అప్పటికి కూడా. నేను వాళ్ళు చెప్తున్నా కూడా నేను ఇలా కూర్చున్నానా, ఫేస్ పైన పసుపు ఉందా, అప్పటికి షాక్. ఓకే, ఇప్పుడు అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫేస్ పైన పసుపు అవన్నీ తలనే ఉంటాయి కదా? నేను చూసి షాక్ అయినా, అరే నేను పెట్టుకోలేదు కదా, ఎలా వచ్చింది అనేసి. అంటే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ గా నువ్వు స్పృహలో ఉండి అందరితో మాట్లాడావా, లేదంటే పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇదంతా డిస్కషన్ చేయడం జరిగిందా? అంటే అప్పటికి నేను బాగా ఏడ్చి నర్వస్ గా ఫీల్ అయ్యి, వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటే నేను వెళ్ళి పడుకున్నా. ఫేస్ మీద పసుపు చూసుకొని వాళ్ళకి అట్లా ఇలా చెప్పేసి వెళ్ళి పడుకున్నా. నెక్స్ట్ డే వాళ్ళు ఇలా చెప్పారు. ఓకే, ఎలా అనిపించింది? అంటే నీకు బాడీ చాలా బరువుగా అలా అనిపిస్తుంది? చాలా బరువుగా, ఎవరో వెనకాల ఏదో బరువు వస్తువు పెట్టినట్టు. ఇప్పటికి అలానే ఉంటుందా అమ్మవారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత? కళ్ళలో నీళ్ళు రావడం గానీ. ఓకే, అంటే మీ ఇంట్లో అమ్మ వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళకి చెప్పినప్పుడు, అంటే మన డాడీ వాళ్ళ సైడ్ గానీ మమ్మీ వాళ్ళ సైడ్ గానీ ఎవరికో ఒకరికి ఎంతో దూరంగా కొన్ని వంశాలు తరతరాలుగా ఇలాంటివి ఉంటేనే వస్తాయి కదా, ఎక్కడ కూడా లేదు. ఓకే, మరి నువ్వు భయపడి ఉండాలి కదా ఖచ్చితంగా చాలా, అంటే నువ్వు నిలుపుకోవాలి అన్న ఒక సంకల్పంతో ఉండిపోయావు కదా? నేను
అరే నాకు అమ్మవారు వస్తుంది, ఇంకా నేను గొప్పగా ఫీల్ అయినా, ఉమ్. అమ్మవారు నాకు రావడం ఏంటిది అనేసి. ఆ. ఆ, ఉమ్. కానీ అంటే నువ్వు ఆలోచించలేదా ఇప్పుడున్న ఈ సమాజంలో ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి కొట్టి ఆలోచించిన. పారేస్తున్నారు కదా? వాళ్ళ మాటలు వాళ్ళవి, మనమేంటో మనకు తెలిసినప్పుడు ఒకరి గురించి పట్టింపు చేయాల్సిన అవసరం లేదు ఉమ్. అని నేను అనుకున్నా. ఓకే, నీ ఫ్రెండ్స్ నమ్మారా? నమ్మారు, ఎందుకంటే వాళ్ళలో కూడా ఒక పేరెంట్ కి సేమ్ ఇట్లానే దేవుడు వస్తుంది, సో నమ్మారు. ఓహో, అంటే ఆల్రెడీ వాళ్ళకు ఐడియా ఉంది కాబట్టి ఐడియా నమ్మేశారు. ఉంది, వాళ్ళు నమ్మారు. చుట్టాల్లో బంధువుల్లో అంతా ఎలా ఉండేది మరి? ఇలా తెలిసిన తర్వాత వెంటనే తెలిసిపోయిందా? వెంటనే తెలియలేదు, ఉమ్. అప్పటికి కూడా మమ్మీ డాడీ చెప్పలేదు. ఆ. హాస్పిటల్స్ కానీ హెల్త్ ప్రాబ్లం అని అలా అలా చూపించారు, కానీ అప్పటికి కూడా తెలియదు. ఉమ్. తర్వాత ఇట్లా చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి కానీ దేవుళ్ళు వచ్చే దగ్గరికి కానీ వెళ్ళినాం, చాలా వరకు తిరిగినాం. ఆ. నా కోసమే 2 lakhs ఖర్చు పెట్టుకుర్రు ఓన్లీ తిరగడానికి. ఉమ్. చాలా దూరం వరకు వెళ్ళినాం చూపించుకోవడానికి, అంటే ఎప్పుడు లేదు కదా అక్క, అవును. నేను ఒక్కదాన్నే పైగా బిడ్డను అని చూపించుకున్నాను. ఓకే. ఆ తర్వాత ఎక్కడికి పోయినా వీళ్ళు నన్ను ఏం చెయ్యలేరు అని ఒక ఫీల్ ఉండేది నాకు, ఉమ్. అయినా సరే నేను వస్తా లోపల అట్లా అనిపించింది. వాళ్ళ హ్యాపీనెస్ కోసమా వెళ్ళడం? వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను వెళ్తా, ఉమ్. కానీ నాకు అక్కడికి వెళ్ళి నాకు ఏమనిపించింది అంటే, ఎంత పెద్దోడైనా కానీ వాడు చేతబడి చేసేయాలి కానీ దేవుడు వచ్చి నాకంటే పెద్ద ఏం కాదు అనిపించేది. ఓ, అంటే ఇంకా నువ్వు సౌందర్య కాదు అక్కడ, నేను ఎల్లమ్మ తల్లి గానే ఆ ఫీలింగ్ తో, ఆ భావనతోటే ఉండేది. ఉండేది అప్పుడు అలా అనిపించేది. అలా ఎన్ని రోజుల వరకు తిప్పడం జరిగింది పేరెంట్స్ నిన్ను డాక్టర్ల దగ్గరికి కానీ అలా? 2 months. అప్పటికి కూడా 2 months కూడా 3-4 months బాగా తిరిగినాం, బాగా తిరిగినాం టెంపుల్స్ కి కానీ ఇలా చాలా చోట్ల తిరిగినాం. ఓకే. మామూలుగా అంటే ఇంటి దేవత అని గ్రామ దేవత అని అలా ఉంటారు కదా, అలా కూడా మీకు ఎల్లమ్మ తల్లి ఎక్కడ లేదా? ముత్యాలమ్మ మా ఇంటి దేవత, ఎల్లమ్మ తల్లి పేరే మాకు తెలియదు. టెంపుల్ కి కనీసం టెంపుల్ కి కూడా వెళ్ళాం మేము. పూజలు ఎక్కువగా పూజలు కూడా చెయ్యం, ఏదో ఇంట్లో దీపం ముట్టించుకుంటాం కానీ ఎక్కువ చెయ్యం, భక్తి అనేది లేకుండే ఎక్కువ. మరి ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఇంట్లో అంత వాతావరణం? చాలా భక్తి. డైలీ పూజలు చేయటం అన్ని నువ్వే చేస్తుంటావా? మమ్మీ చేస్తాడు, నేను చేస్తా, డాడీ చేస్తాడు, తమ్ముడు చేస్తాడు. ఎవరికి ఫ్రీ అనిపిస్తే వాళ్ళు చేస్తారు, ఎవరికి మంచిగా అనిపిస్తే వాళ్ళు చేస్తారు. అందరం ఒకటే ఇంట్లో, అందరం మనం అనుకున్నప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళే చెయ్యాలని ఏం లేదు. దేవుడు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. ఆమెనే ఏరుకోరు వచ్చింది కాబట్టి చూసుకుంటది, అర్థం చేస్తే. మీ ఇంట్లో ఏదో విగ్రహం దొరకటము, గుడి కట్టేయటము, ఇదంతా ఎప్పుడు చెప్పించింది అమ్మవారు నీతో? ఎప్పుడు తెలిసింది? మమ్మీ వాళ్ళకి ముందే చెప్పింది, చూపించి ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత నేను ఎట్లా నమ్మాలి అని చెప్తే, ఒక ట్రీ ఉంటది అక్కడ, మేబీ ట్రీ నేమ్ తెలీదు, అంటే ఇంటి దగ్గర ఉంటది పొలం కాడ, మీ పొలం కాడ చెట్టు ఉంటది. ఆ చెట్టుకి పాము పడగలాక చూపించింది ఫస్ట్, పుట్ట పాము పడగ ముందు నుండి లేకుండే అక్కడ ఎప్పుడు లేకుండే. అంటే ఇంట్లో వాళ్ళు నమ్మట్లేరు అని చెప్పి ఎలా నమ్మాలి అని క్వశ్చన్ వేసినప్పుడు, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు ఏం కావాలని వచ్చినావు, ఏం ఆశిస్తున్నావు మా దగ్గర నుంచి అంటే, ఇట్లా నేను ఆశిస్తున్నా, నేను ఊరి కోసం వచ్చినా, ఇట్లా నాకు టెంపుల్ కావాలి అని అమ్మవారు అడిగిరంట. ఓకే. అయితే ఇప్పుడు అక్కడ విగ్రహం దొరకడం జరిగిందా, లేదంటే ఓన్లీ పుట్ట రూపంలో ప్రత్యక్షం అవటమేనా? పుట్ట రూపంలో కూడా ప్రత్యక్షమైంది, కాకపోతే చేతబడి తీసి వాళ్ళు ఏం చేసారంటే పుట్టని దొక్కేసారు. ఎందుకని అట్లా అంటే, ఈ పాపకి ఎందుకు వస్తుంది, ఎప్పుడు లేనిది వీళ్ళు ఎంత భక్తి ఎందుకు చేస్తారు, అరే వీళ్ళు డబ్బున్నోళ్ళు అయిపోతారు, రామన్ చేతి కింద ఎప్పుడు ఒక మెట్టు కిందికే ఉండాలి, మనకంటే ఎదగొద్దు అని చూస్తారు జనాలు. జనరేషన్ అట్లుంది. అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా? అందరూ సంబంధించిన వాళ్ళైనా సరే, రిలేటివ్స్ అయినా అందరు అట్లే. ఈ రోజు ఇవాళ రేపు మమ్మీ డాడీని కూడా నమ్మని పరిస్థితి ఉంది అక్క, అలా అన్నమాట. అంటే నీకు ప్రత్యేకించి వాళ్ళు వచ్చి ఆ పుట్టను అలా చేస్తున్నారు ధ్వంసము, అదంతా ముందే చూపించారు అమ్మవారు? చూపించారు కూడా, అది ఎవరు తెలిసిరో వాళ్ళ పేర్లు వాళ్ళ ముఖాలతో సహా తెలుసు, బట్ చెప్పొద్దు. మరి ఆపే ప్రయత్నం చేపియలేదా నీతో అమ్మవారు? చేపించింది, అది తొక్కేసినా కూడా చుట్టుపక్కల చాలా పుట్టలు వచ్చినాయి. ఎప్పుడు లేదు, నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచే విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మా పొలం దాకా పుట్టలే ఉంటాయి అన్ని. ఓకే. ఓకే.
అంతకు ముందు అసలు ఆ ప్రాంతంలో పుట్టలు ఉండటము ఏమి లేకుండే అందరు షాక్ అవుతారు, ఉమ్, అరే ఇంత మహిమేందిరా అని. ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు అక్కడ గుడి కట్టించమని అమ్మవారు చెప్పారా? నీకు ఏమని చెప్పారు అమ్మవారు వచ్చి? మమ్మీ వాళ్ళకి నేను నార్మల్ గానే చెప్పిన, ఉమ్, మమ్మీ వస్తది కదా ఎక్కువ రోజులు ఏం రాదు, నాకు తెలిసి ఎక్కువ రోజులు వస్తది అని, ఉమ్, వెళ్ళిపోతుందిలే మమ్మీ మీరేం అనుకోకండి అని చెప్పిన. ఆ, నాకు తెలిసిన వరకు అయితే టెంపుల్ కావాలి, జనాలను చూసుకోవాలి అని అమ్మవారు వచ్చిందని నాకు తెలుసు. ఆహా, అంటే ఇది మీ ఇంటి కోసం నిర్మించుకున్న టెంపుల్ కాదు కాదా? కాదు, ఉమ్, ఊరి ఊరి కోసం ఊరి అని. కోసానికి, అంటే ఒక గ్రామ దేవత లెక్క చేసుకోవాల్సిన టెంపులా? ఓకే. అంటే ఆ టెంపుల్ అంతా మీ కుటుంబ సభ్యులు చూసుకునే విధంగా అలా లే ఉంటుందా? అలా అని కాదు, ఎవరైనా చూసుకోవచ్చు. ఉమ్. అంటే ఇప్పుడు ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఇలా గ్రామ దేవతలకు సంబంధించిన టెంపుల్స్ అంటే ఎక్కడో ఊరు బయట నువ్వు అన్నట్టుగా పొలాల్లో అవును, పొలిమేర చిన్నగా అలా దాటుంది. ఉంటుంటాయి కదా, ఆ, అలానేనా? లేదంటే టెంపుల్ పెద్దగా ఎలా? పెద్దగా పెద్దగా ఫస్ట్ కట్టమా? చిన్నది కట్టించినాం, ఉమ్, తర్వాత పెద్దది స్టార్ట్ చేసినాం. చెప్పింది 1 year లోనే నేను ఏంటిదో చూపిస్తా అని చెప్పింది. ఉమ్. ఆ తర్వాత చూపించింది, ఏం చూపించారు? విగ్రహం బయటికి రావడం. ఉమ్. అంటే ముందు రాలేదా విగ్రహం? రాలే, ఆ, చూపిస్తా అన్నది. ముందు ముందు చాలా ఉన్నాయి, ఉమ్. చాలా దూసేటివి ఉన్నాయి, చాలా వింతలు ఉన్నాయి, ఆ. చూపిస్తా అన్నది, చూపించింది. ఆహాహా. ఇప్పుడు ఓన్లీ మీ కుటుంబం వరకు ఇలాంటివి ముందే జరగబోతున్నాయి, జరుగుతున్నాయి ఇలా చెప్పడం? కుటుంబం వరకే కాదు, విలేజ్ పరంగా కూడా నేను చెప్తా. ఆ, అంటే వాళ్ళు వచ్చి అడుగుతారా నీ గురించి అడగకున్నా తెలిసి? ఇప్పుడు విలేజ్ లో ఒకరు చనిపోతున్నారు అంటే నాకు ముందే తెలిసిపోతుంది ఉమ్, వీడు చనిపోతుండ అనేసి. కానీ క్లారిటీగా వాడే చనిపోతాడని తెలీదు, ఆహా. ఎవరో ఒకరు అయితే డెఫినెట్ గా చేస్తారని తెలుసు. అంటే ఏదైనా కీడు జరగబోతుంది అలా కీడు జరుగుతుంది. సంకేతం. ఓకే, ఓకే. అలా అంటే ఊరి ప్రజలని నమ్మించటానికి అలా నువ్వు ఏమైనా ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎటువంటి అదే సందర్భాలు? పాము పడగ చూపించిన, ఉమ్, పుట్ట చూపించిన, ఉమ్, వాళ్ళు చెప్పింది గాని అడిగింది గాని అన్ని నిజాలే చెప్పడం, వాళ్ళు అనుకున్నది చాలా వరకు జరగడం. ఉమ్. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అమ్మవారు ఇలా పైకి వచ్చినప్పుడు ప్రత్యేకించి ఏ అమ్మవారు అయితే వస్తున్నారో ఆ అమ్మవారికి సంబంధించిన ఒక వారం ఎంచుకొని కొలుపు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్తున్నావా నువ్వు కూడా? చెప్తున్నా. ఏ వారాల్లో చెప్తుంటావు? ఆదివారం, మంగళవారం, శుక్రవారం, 3 రోజులు. 3 రోజులు అంటే మరి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా ప్రస్తుతం? వెళ్తున్నా, మరి కానీ ఎలా? ఇప్పటికైతే సండే, ట్యూస్డే చెప్తున్నా. ఇంకా ఆ రోజు ఎలాగో సండే అంటే సెలవే, సెలవే. ట్యూస్డే ఇంకా స్కూల్ కి సెలవు పెడతావా? ఆ. మిగతా రోజుల్లో వీక్లో యథావిధిగా ఒకసారి. స్కూల్ కి వెళ్తుంటావా? వెళ్తూ ఉంటా. ఒక్కొక్కసారి నాకు పోవద్దు అనిపిస్తే పోను అంతే. ఎందుకు అనిపిస్తుంది అలా? ఏమో తెలీదు. ఇంతకు ముందు కూడా ఉండేది అలా వెళ్ళవద్దు అది ఇది అని చెప్పి, లేదంటే అమ్మవారు వచ్చిన 9th తర్వాత? వెళ్ళలేదు నేను, ఉమ్. ఎగ్జామ్ రాసా హా. ఇంటి నుంచే. ఒప్పుకుంటారా అట్లా స్కూల్లో? ఒప్పుకున్నారు, ప్రాబ్లం అర్థం చేసుకోరా. అంటే నీకు అమ్మవారు రాకముందుకు యథావిధిగా స్కూల్కి వెళ్ళేదా, డుమ్మాలు కొడతా ఉండేదా? లే రెగ్యులర్ వెళ్తుండే. ఓకే, ఓకే. అమ్మవారు వచ్చిన తర్వాత నుంచే వెళ్ళాలనిపించకపోవడం అలా. ఒక్కొక్కసారి మరి చదువు ఆపేస్తావా, కంటిన్యూ కంటిన్యూ చేస్తావా? చేస్తున్నా. మరి కంటిన్యూ చేయాలి అని అంటే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళిన వాళ్ళే సరిగ్గా చదవలేకపోతున్నారు ఏమో కదా. నాకు ఆ నమ్మకం ఉంది, మేబీ పాస్ అయితేనేమో అని. హ్మ్. ఉమ్. ఇప్పుడు అన్ని వివాహం అయ్యి పిల్లలు అందరు ఉన్న వాళ్ళకి ఇలా అమ్మవారు వస్తేనే వాళ్ళు నిలుపుకోరు చాలా వరకు. వద్దు అంటే చాలా రకాల నియమాలు పాటించాలి, కుటుంబానికి చాలా రకాలుగా దూరంగా పెట్టాల్సి వస్తుంది, ఇలా ఆలోచిస్తారు కదా. మరి నువ్వు చిన్నపిల్లవు కాబట్టి, లేదు నేను ఉంచుకుంటా అమ్మవారిని నిలుపుకుంటా అని అన్నావు. పేరెంట్స్ అంటే కొద్ది రోజులు వద్దన్నారు, ఖచ్చితంగా వద్దు నువ్వు ఇప్పుడు నీకు తెలిసి తెలియని వయసు అలాంటిది చెయ్యొద్దు, మేము అసలు ఒప్పుకోము, అలా ఖచ్చితంగా నిలదీసింది ఏం లేదా, చెప్పింది ఏం లేదా? ఉంది, ఖచ్చితంగా వద్దు మాకు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్న. వెళ్ళిపోతా, వాళ్ళని కొట్టడం, కొరకడం, నాదిని కొట్టుకోవడం, అలా పిచ్చి పిచ్చిగా చేసేదానివా? నమ్మకపోతే ఇంకేం చేస్తారు మరి. అంటే నమ్మకం ముందు. ఎన్ని మంత్స్ కి నమ్మారు మమ్మీ వాళ్ళు? 5 months లోపల నమ్మేసారు. 5 months లోపు అంటే దాదాపు ఇప్పుడు ఒక 6 నెలలు కావస్తుందా వాళ్ళు నమ్మటం జరిగి కూడా? అంతకు ముందు అసలు అంటే ఊర్లో నమ్ముతుండే కొంచెం కొంచెం. ఓకే, ఓకే. ఇప్పుడు అంటే చాలా మంది అంటే దొంగ నాటకాలు ఆడుతున్నారు, అదంతా ఏం లేదు అలా అన్నారు. ఎవరన్నారు? ఎవరైతే వీళ్ళు ఎప్పుడు బాగుపడొద్దు, మా కిందే ఉండాలి, ఎప్పుడు మా దగ్గర చూస్తుంటారు చూడు, మేము ఏడిసి నవ్వుతారు చూడు, అలాంటి వాళ్ళు చేస్తారు. ఓర్చుకోలేని వాళ్ళు చేస్తారు. నవ్వినా ఓడ్చుకోరు, ఏడ్చినా ఓడ్చుకోరు, అలాంటి రోజులు ఉన్నాయి.
అంటే మీ ఊర్లో వాళ్ళ బంధువులా? ఊర్లో వాళ్ళు బంధువులు కూడా, బ్లడ్ రిలేషన్ కూడా. ఉమ్, ఉమ్. ఓకే. నువ్వు ఏ రోజు భయపడలేదా? అంటే భయపడను నేను నేను. ఇందాక కూడా అడిగా, ఇప్పుడు ఈ సమాజంలో అంటే జనరేషన్ బాగాలేదని నువ్వు కూడా చెప్తున్నావు కదా, అవును. ఇలాంటి జనరేషన్ లో ఇవంతా ఒక మూఢనమ్మకము, డబ్బుల కోసమే ఇలాంటివి చేస్తున్నారు అనే ఒక సమాజంలో నేను కూడా ఇదంతా అందుకే చేస్తున్నానేమో అనుకుంటారేమో, నాకు ఎందుకు ఇవన్నీ, అమ్మ వద్దు నాకు అనుకున్నా. ఇదంతా అని దండం పెట్టుకొని వదిలేయాలనిపించలేదా? అనుకున్నా. బట్ నా పరంగా ఏదో మంచి జరుగుతుంది, అది చూద్దాం ఏం మంచి జరుగుతుందో. ఏదో రాసి పెట్టుంటే గానీ మనం పుట్టమంట, మన గురించి ఏదో జరుగుంటే గానీ మనం అది అయిపోయాకనే చనిపోతామంట. సో అది ఉందేమో అనుకొని నేను ఉన్నా. అలా నమ్ముతున్నా? అలా నమ్ముతున్నా. మన గురించి ఏది జరగాలంటే అది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. అంటే అమ్మవారు నీకు అన్ని ముందే చెప్పేస్తుంటది కదా, మరి నువ్వు నీ పైకి రావటానికి కారణము ఏదో జరుగుతుందేమో అన్నావు కదా, ఆ క్వశ్చన్ మార్క్ రివీల్ చేయలేదు అమ్మవారు ఎప్పుడు? చేసింది. ఏమని? అంటే మా విలేజ్ లో చిన్న గ్రామ దేవత అన్నారు కదా, ఆమెను కొలుస్తాము, కోటమైసమ్మ. ఊరు విలేజ్ వెనకాల ఉంది, కొంచెం ఒక 5 minutes పడుతుంది అడిగి పోవడానికి. అంతకు ముందు అదే అమ్మవారు వెనకాల చిన్న విలేజ్ ఉండేదంట. అందులో ముస్లిమ్స్ గానీ తెలుగు వాళ్ళు గానీ అందరు ఉండేదంట. అది ఆ విలేజ్ కొట్టుకుపోయింది, జనాలందరూ చనిపోయిర్రు కొట్టుకుపోయి. అంటే వరదలు రావటం వలన అమ్మవారు ఆపలేకపోయింది. అప్పటికి అమ్మవారిని కట్టేసిరంట. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట కొంచెం ముందు ఒక 5 minutes పోవడానికి రావడానికి, అంతే ముందు మా విలేజ్ నిర్మించారు. మళ్ళీ అలా ఏమైనా జరుగుతుందేమో మేబీ, అందుకోసం ఆపాలేమోనని వచ్చిందని హింట్ ఇచ్చింది కొంచెం. అలాంటి జరగకుండా ఆపడం కోసము అని చెప్పా. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ వరద రావటం, కొట్టుకొని పోవడం, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాలు అవుతోంది? పుట్టను కూడా పుట్టలేదు నేను అప్పుడు, కనీసం డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నారేమో. అంటే అసలు నీకు తెలీదు ఆ విషయం ఎప్పుడు జరిగిందని కూడా? నేను చెప్తుంటే అంటే షాక్ అవుతారు, అరే అప్పుడు పుట్టను కూడా పుట్టలేదు, వాళ్ళ డాడీకి పెళ్లి కూడా కాలేదు, పాప ఇట్లా చెప్తుంది ఏంది అనేసి. అంటే నువ్వు పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నీకు షేర్ చేసింది లేదా ఈ విషయం? ఎప్పుడు చెప్పలేదు, నాకు తెలీదు కూడా. అలా ఇంకేమైనా చెప్పావా అసలు నీకు తెలియని సంబంధం లేని విషయాలు? నాకు దేవుడు అంటే తెలీదు, ఎప్పుడు పైగా నమ్మలేదు, టెంపుల్ కి పోము, టెంపుల్ కి పోదామంట. నమ్ముతా. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతా. ఓకే. అంత ముందు అసలు నమ్మకపోతుండే, టెంపుల్ కి పోకపోతుండే, దేవుడు అంటే చిరాకేస్తే ఏం నమ్ముతాంలే అనిపిస్తుంది అప్పుడు. ఓకే. అంటే మామూలుగా ఎక్కువ పూజలు చేసే వాళ్ళు, అతిగా ఉండే వాళ్ళకి అమ్మవారు పుడుతుంది అంటారు కదా, మరి నీకు వింతగా ఉంది నిజంగా. వింత, అదే మేము షాక్ అవుతున్నాం. ఓకే. మీ అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఇంట్లో ఇప్పుడు? వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇంకా పెద్దవాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా ఎక్కువ అంటే నాలెడ్జ్ తో ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తుంటారు? చాలా మంచిది అంటారు. అంటే అమ్మవారు ఇలా రావడం అదృష్టం, ఎంతో పుణ్యం చేస్తే గానీ ఇలా రాదు, తపస్సు చేస్తే గానీ రాదంటారు. అయితే ఇప్పుడు ఎవరైనా బోనాలు ఎత్తినప్పుడు గానీ, ఏదైనా ఇలాంటివి అమ్మవారికి సంబంధించిన జాతరలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా పూనకాలు వచ్చి చాలా మంది ఊగిపోవడం చూస్తుంటాం, ఇవన్నీ నిజాలే అంటారా? నిజాలే. కొంతవరకు ఇట్లా ఏదో మంత్రం తోటి రప్పించుకుంటారు అని తెలుసు, కొంతవరకు అయితే నిజం ఉందని తెలుసు. అయితే ఇప్పుడు చాలా వరకు ఇంట్లో మమ్మీ డాడీ వీళ్ళకన్నా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మమ్మ నానమ్మలు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళకి విషయాలు తెలిసి విషయ పరిజ్ఞానం ఉండి ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మంచిది అంటారు, చాలా అదృష్టం ఉంటే గానీ రాదు, చాలా మంచిది, తపస్సు చేస్తే గానీ రాదు, పూజలు చేయో ఏం చేయో, ఎక్కువ నీ జుట్టును చూసే వచ్చింది అమ్మవారు అంటారు. ముందు నుంచే ఉండేనా నీకు హెయిర్? ఇలా నుంచే ఉంది, అంటే ఫ్యామిలీ పరంగా అత్తమ్మ వాళ్ళకి ఇంతే పొడి ఉంటది. ఓకే. జీన్స్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఆదివారము మంగళవారం అన్నావు కదా, ఎంతమంది వస్తుంటారు? మీ ఊరు వాళ్ళేనా, ఇంకా పక్క ప్రాంతాల నుంచి కూడా? పక్క విలేజ్ నుంచి, హైదరాబాద్ నుంచి చాలా వరకు చాలా మంది వస్తారు, దూరం దూరం నుంచి వస్తారు. ఓకే. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చెప్తుంటావు? మార్నింగ్ 9:30 నుంచి 5 వరకు కూర్చుంటాం.
9:30 నుంచి 5 వరకు. వరకు. అంటే మధ్యలో గ్యాప్ ఏముంది? ఉంది, గ్యాప్ ఉంది. ఉమ్, లేస్తాం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ లేస్తాం. ఓకే. అంటే ఆ ఉన్నంతసేపు ఆ ఎన్ని అవర్స్ అయితే చెప్తున్నావో అంతసేపు పబ్లిక్ వస్తూనే ఉంటారా? వస్తూనే ఒకరు అయిపోగానే ఒకరు అలా రద్దీగా. ఒకరు వస్తూనే ఉంటారు. ఉమ్. అమ్మవారు అప్పుడు పైన ఉంటారా మొత్తం డే అంతా? డే అంటే కొంచెం సేపు టైం తీసుకుంటా. ఉమ్, వచ్చి వెళ్ళంగానే బాడీ పెయిన్స్ అవుతాయి కదా, కళ్ళలో నీళ్ళు రావడం కానీ ఆహా, భారం అనిపిస్తుంది ఓకే. బాడీ మొత్తం. అంటే నువ్వు ఏదైనా మంత్రం చెప్పుకొని తలుచుకుంటే వస్తుందా? నాకు మంత్రాలు తెలీదు. ఆ, ఏమనుకుంటావు మరి? తలుచుకుంటా, ఎట్లా? అమ్మవారి పేరు తలుచుకుంటా, ఉమ్, అంతే వచ్చేసి. ఓకే. ఎప్పుడైనా ఎనీ టైం అలా తలుచుకుంటే టైం వచ్చేస్తుందా? అంటే లేదు, ఉమ్, బట్ ట్యూస్డే, ఉమ్, సండే, ఫ్రైడే. ఓకే. చాలా వరకు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవి ఇలాంటివి మనం అనుకుంటే రాదు, తలుచుకుంటే రాదు, అలా తెలియకుండా రావాలి అంటారు కదా. మరి నువ్వు తలుచుకుంటే వస్తుంది అని అంటున్నావు కదా, అలా ఏమన్నా ట్రై చేద్దామా ఇప్పుడు? లే, ఎందుకని? దానికి కూడా టైం ఉందేమో మేబీ. అవునా? ఉమ్, ఈ ఒక్కదాంతో అయిపోలేదు, ముందు ఇంకా చాలా ఉంది అనేసి నేను అనుకుంటున్నా. ఉమ్, సో ఓకే. అంటే జనాలు నమ్మాలి, ఇది అంతా ట్రాష్ కాదు అనుకోవాలి అంటే డెఫినెట్ గా నమ్ముతారు. ఉమ్, నమ్మకపోతే నేనేం చేయలేను. కొందరికి నేను నచ్చొచ్చు, కొందరికి నేను నచ్చకపోవచ్చు, అది నా ప్రాబ్లం కాదు కదా. నచ్చడం నచ్చకపోవడం సమస్య కాదు కదా సౌందర్య. అదే ఇక్కడ జనాలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది నా ప్రాబ్లం కాదు. నేను ఎంతవరకు అయితే చెప్తున్నానో అంతవరకే నాది. మిగతాది మీరు మాట్లాడుకోండి, మాట్లాడుకోపోండి, ఇష్టం. ఓకే. ఇప్పుడు అమ్మవారు రావటము, నిలుపుకోవటము ఇదంతా ఓకే. అంటే నువ్వు ఇంట్లో ఏదైనా నిలుపుకోకపోతే ఇబ్బందులు వస్తాయి, లేదు నీ ఇష్ట ప్రకారంగా నిలుపుకున్నావే అనుకుందాము. నీ కుటుంబం వరకు లేదు అంటే అమ్మవారు ఏదైతే నీతో చెప్పారో అలా చేయకుండా అందరికీ చెప్పడము ఇదంతా ఎందుకని? చెప్పిర్రు మా ఇంటి వరకే ఉండాలి, లేదు ఇంటి వరకు కాకుండా కట్లేపిస్తాం అన్నారు. నేను ఒప్పుకోలేదు. చెప్తాను, ఇంటి వరకు కూడా చెప్పాను. అట్లయితే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా, లేకపోతే చనిపోతా. బెదిరిస్తుండే. వెళ్ళిపోయినా కూడా ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా నాకు కావాలి, ఏదో మంచి జరుగుతుంది మమ్మీ నా గురించి, నాకెందుకు రేపటి నాడు నేను మంచిగా బతుకుతానేమో, మంచి ఫ్యూచర్ ఉంది మమ్మీ నాకు, మంచి జరుగుతుంది, నా వల్ల కూడా కొందరికి మంచి జరగాలి కోరుకుంటున్నాను. కోరుకుంటా కూడా. ఇప్పుడు ఈ కట్లు వేపియడం ఇదంతా అన్నావు కదా, ఏంటి అసలు కట్లు అంటే? కట్లు అంటే దేవుడు రాకుండా ఆపడం. అలా ఆపడం వల్ల మంచి జరుగుతుందా? లే, మంచి జరగదు, చెడు జరుగుతుంది. చాలా వరకు చెడే జరుగుతుంది. చాలా మంది కూడా చెడే జరుగుతుంది కూడా. ఓకే. ఇప్పుడు నీకు అమ్మవారు రావటానికి ముందు తర్వాత నీకు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏమైనా చేంజెస్ జరిగాయా? జరిగినాయి. ఏం జరిగాయి? ముందు ఎక్కువ ఫ్రెండ్స్ తోటి ఉంటుండే, కొంచెం ర్యాష్గా ఉంటుండే, యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుండే. అవునా? ఇప్పుడు అంత లేదు. అంటే కోపం ఎక్కువ ఉంటుండే, ఎవరు ఏమన్నా నేనేం చేస్తా అంటుండే, నీ మాట నేను ఎందుకు వినాలంటుండే. ఎప్పుడు అన్ని వినాలి, నిదానం అనేది ఉండాలి, ప్రశాంతత ఉండాలి. ఏది చెప్పినా మనం విందాం, ఏం చెప్తారో ఏం ప్రాబ్లం అలా. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ నీలో మార్పులు గమనిస్తున్నారు కదా, ఏమంటారు వాళ్ళు? అరే సౌందర్య, నువ్వు ఇంత మారిపోయినావా అంటారు. అస్సలు నమ్ముతలేము, నమ్మం కూడా అంటారు ఇప్పటికి కూడా. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ తో టచ్ లో ఉంటావా? ఉంటున్నా రెగ్యులర్ గా. ఏం మాట్లాడుతుంటారు జనరల్ గా? ఇప్పుడు అమ్మవారు లేనప్పుడు అనుకో ఏదో ఒకటి ఫ్రెండ్లీగా మాట్లాడేసుకుంటాం, మరి ఇప్పుడు అమ్మవారు ఉంది అని తెలిసిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా డిస్కస్ చేస్తుంటారా? చెయ్యము. ఓకే. ఎప్పుడు ఒక్కొక్కసారి. ఇప్పుడు నీకు అమ్మవారు పైకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో అంటే నీకు అసలు నోటితో పలికించేది కాదు, మామూలుగా ఏడ్చేదానివి. ఇప్పుడు తెలుస్తుందా నువ్వు ఎవరికి ఏం చెప్పావు, ఏంటి, ఏం జరిగింది అనేది? ఇప్పుడుకి తెలీదు. వాళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ చెప్తున్నా అని తెలుసు, కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ చెప్తున్నానో అవన్నీ క్లారిటీగా తెలీదు, గుర్తుండదు. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఇన్ని రోజుల నుంచి జరిగి పడే ఇబ్బందికి పరిష్కారం ఇస్తావా, లేదు అంటే ముందు జరగబోయేవి కూడా వాళ్ళకు కూడా చెప్తావా? ముందు జరిగేది కూడా చెప్తా, ఇప్పటికి ఏం జరుగుతుందో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అవన్నీ చెప్తా. వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం లాంటివి అలాంటివి తీసుకోలే, ఇప్పటి వరకు ఎవరి దగ్గర తీసుకోలే. వాళ్ళు ఎంత ఇస్తారో అంతే పుచ్చుకున్నాం. అంటే వాళ్ళు ఇష్టంగా ఏదైనా ఇస్తే తీసుకోవడం తప్ప లేదు. అంటే అమ్మవారు చెప్పారు అలా డబ్బులు తీసుకొని చెప్పకూడదు అలా ఏమైనా? చెప్పిర్రు, తీసుకోకండి అని చెప్పారు.
వాళ్ళు ఎంతైతే పెడతారు, రూపాయి పెట్టినా మాకు సంతోషమే, ఉమ్. కానీ మీరు డబ్బుకు ఆశపడొద్దు ఆ, అని చెప్పారు. ఓకే. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఎప్పుడు అనలేదా? అంటే ఏది చేసినా ఇవాళ రేపు డబ్బులతోటే కదా, అమ్మాయి చూస్తే ఇలా- అనలేదు, ఉమ్. హెల్పింగ్ నేచర్ ఎక్కువ మా వాళ్ళకి. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు ఎల్లమ్మ అంటే కూడా దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి అంటారు కదా, అలా ఎవరు నీకు వచ్చిన అమ్మవారు? నాన్ వెజ్ తినే అమ్మవారు. ఓకే, అంటే నాన్ వెజ్. నేను వెళ్ళింది నాన్ వెజ్ తినని టెంపుల్ కి, బట్ నాకు వచ్చింది నాన్ వెజ్ తినే వెళ్ళమ్మ. నీకు నాన్ వెజ్ ఇష్టమేమో మరి. లే ఆ. అట్లా అంటున్నా. అంటే ఆ అమ్మవారు నువ్వు వచ్చింది. వెళ్ళింది అక్కడ. అంటే ఆ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత పక్కన పోషమ్మ టెంపుల్ కి కూడా వెళ్ళినాం మేము, అలా అని. ఆమె ఓకే. నాన్ వెజ్ తింటది కదా. ఓకే. ఇప్పుడు ఇలా అమ్మవారు వచ్చిన వాళ్ళు, నిలుపుకున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ పండగ చేయాలి అని చెప్పి ఇంట్లో ఒక ఏదో సమ్ గద్దె లాంటిది గద్దెసుకుంటారు, పెడుతుంటా, అవును. అలాంటివన్నీ పెట్టడం జరిగిందా మీరు ఇంట్లో? పెట్టినాం కూడా. అవన్నీ మీరే చేశారా? ఇంకెవరినైనా పెద్దవాళ్ళని పిలిపించి చేయడము? పిలిపించి చేపించుకున్నాం. శివశక్తులు ఉంటారు కదా, ఓకే. బెంగళూరు అంటారు, అవును, జోగినీలు, అవును. వాళ్ళతోటి చేపించుకున్నాం పండుగ. ఇప్పుడు మీరు ఓన్లీ ఇలా చెప్పడం వరకేనా? అంటే ఫ్యూచర్ లో మీరు కూడా అలా ఏమన్నా వెళ్ళి చేయటం, పండగలు చేయటం లాంటివి అలా చేసేది ఉంటుందా? లేదు, ఏముండదు. లేదు. ఇంతవరకే నా పని, కాపాడడం వరకే. ఓకే. మరి అంత లేదు అని అనుకుంటున్నా. అంటే అమ్మవారు చేపిస్తే చేయక తప్పదు కదా? చేపియారు అమ్మవారు కూడా. ఎందుకు అంత నమ్మకం? నమ్మకం అంటే ఆమె ముందు నుంచే చెప్తా ఉంది కదా, నువ్వు ఇలా ఇలా అని, సో అలా అని నమ్మకం. ఓకే. ఇప్పుడు మేబీ తప్పని పరిస్థితులు అయితే చేస్తా, సిచ్యువేషన్ మనకి అనుకూలంగా లేనప్పుడు, నెక్స్ట్ దారి దొరుకుతుందేమో అనుకున్నప్పుడు చేస్తాం. ఓకే. అంటే ఇది మంచి మార్గమే, ఇలా వెళ్ళు అని అమ్మవారు ఏదైనా చెప్తే మంచి చేస్తూ మార్గమే, వెళ్తాం. వెళ్ళు పర్లేదు అంటే డెఫినెట్ గా చేస్తా. ఓకే. ఇప్పుడు అమ్మవారు నీకు ఇవన్నీ చెప్పడము అంటే ఎలా, పైకి వచ్చి నోటి మాట ద్వారా చెప్పడమేనా, కలలో కూడా వచ్చి చెప్తుంది అంటారు కదా? చెప్తారు, డైరెక్ట్ కూడా ఒకసారి మాట్లాడతారు అప్పుడప్పుడు అమాస పున్నానిక. మాట్లాడడం అంటే ఇలా ఎదురెదురుగా అలా మాట్లాడడం జరుగుతుందా? ఎలా? ఎదురుగా పడుకోను, బట్ కళ్ళు మూసుకుంటే అప్పుడు చెప్తాది. ఓకే. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? అంటే ఎక్సైట్మెంట్ నీకు చెవులకు వినిపిస్తుందా? వినిపిస్తది, ఆహా. వినిపిస్తది. అంటే అమ్మవారే చెప్పిందని ఎలా ఫీల్ అవుతావు? ఎవరో చెప్తున్నారు ఏంటి, అలా ఏం ఉండదా? లే, కనిపిస్తది, ఆమె రూపంతో సహా కనిపిస్తది అక్కడ. రూపంతో సహా? ఎలా ఉంటుంది? అమ్మవారికి అసలు రూపమే ఉండదు అంటారు కదా, ఎలా కనిపిస్తుంది? దేవుని ఫోటో అందంగా ఉంటేనే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ ఫోటో మీద బట్టలు అవన్నీ లేకుంటే మీరు కొంటుండేనా? కొనకపోతుండే. ఇది కూడా ఇంతే, రూపం లేదని ఎందుకు అనుకోవాలి? మంచిగా ఉంటేనే రూపం అని చూస్తున్నారు కదా ఇవాళ రేపు. అమ్మవారిని కూడా మేకప్ చేసేస్తుర్రు నవరాత్రుల్లో. అలాంటి రోజులు అయ్యాక రూపం లేదంటే ఎవరు నమ్ముతారు? ఓకే. ఇప్పుడు ఏదైతే మనం సినిమాల్లో వీటిల్లో చూస్తున్నామో అమ్మవారు ఇలా ఉంటుంది అలా ఉంటుందని, అలా ఏదైనా ఆకారం కనిపిస్తుందా నీకు? ఎలా కనిపిస్తుంది? ఎలా అంటే ఏం చెప్తావు? నాకు అంటే వినాలని ఉంది. ఎలా అంటే ఎప్పుడు కనిపించినా ఎర్రటి చీరలో కనిపిస్తుంది, జుట్టు విరబోసుకొని ఉంటది, పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటది, పెద్ద పెద్ద కళ్ళతో. చాలా మంది చెప్తుంటారు ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలీదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంటారో వాళ్ళకే తెలియదు అని చెప్పి, నిద్రలో కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారని చెప్పి, అలాంటి సందర్భాలు ఏమైనా నీకు ఎక్స్పీరియన్స్ అయినవి ఉన్నాయా? ఉన్నాయక్క, చాలా సార్లు వెళ్ళినా. తెలియకుండా నైట్, అది కూడా నైట్ టైంలోనే వెళ్ళిపోతుండే, బయటికి ఎవరో పిలిచినట్టు అనిపిస్తాయి. నాది నేను మాట్లాడుకుంటా, అది కూడా ఎవరు మాట్లాడరు, నాది నేను ఏదేదో మాట్లాడుతూ ఉంటా. అంటే నువ్వు అప్పుడు అమ్మవారు ఉంటదా నీ పైన? లేదు, ఉంటది అనుకుంటున్నా. ఉంటదా? నాది నేను మనుషులతో మాట్లాడా, పిచ్చిది అనుకుంటా నన్ను చూసే వాళ్ళు కొందరు. ఓన్లీ నైట్ టైం లోనే అట్లనా, డే లో కూడా అలా? డే అయితే నాది నేను మాట్లాడుకుంటా, ఇది ఇలా ఇది ఇలా అనేసి. నైట్ టైంలో నేను బయటికి వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటా. అంటే ఎవరైనా పిలిచినట్టు అనిపిస్తుంది? ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలిచినట్టు అట్లా? తెలిసిన వాళ్ళు, బాగా కావాల్సిన వాళ్ళు, మమ్మీ డాడీ వాయిస్ అట్లా అనిపిస్తుంది, వాళ్ళ వాయిస్ లాగా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు అట్లా నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు నీకు గుర్తున్నాయా? ఎవరైనా చూసి చెప్తారా? లే, గుర్తులేవు. ఇప్పుడు వరకు అయితే ఎవరికి దొరకలే. ఒక్కసారి మమ్మీ డాడీకి దొరికిపోయినా. అవునా? ఎప్పుడు అది? అంటే విగ్రహం బయట పడుతుంది అని టైం ఇచ్చింది,
దానికి ముందే నాకు ఆతృత ఆగుతలేదు, తీయాలి 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 అనేది ఒకటి. ఆహా. సో అప్పుడు వెళ్ళి తవ్విన సంగ మమ్మీ డాడీకి దొరికిపోయాను. అప్పుడు ఏం చేసినావు మరి? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు నాకు తెలీదు అప్పటికి కూడా. ఉమ్. వాళ్ళు వచ్చి ఇట్లా చేయబెట్టి ఏం చేస్తున్నారా ఇక్కడ అంటే నాకు తెలీదు. ఉమ్. నేను ఎలా వచ్చినా కూడా నాకు తెలీదు. హా. ఓకే, అంటే నువ్వు ఒక్కదానివే. ఎంత సమయం అది రాత్రి టైంలో సుమారుగా? సుమారుగా 1-1:30. అసలు నీకు భయమే లేదా ఆ టైంలో? వెయ్యలే, వెళ్ళింది అప్పుడు కూడా తెలియలే? తెలీదు కూడా. ఉమ్. తర్వాత మమ్మీ వాళ్ళు చెప్తే భయపడతా నేను. యాక్చువల్లీ నాకు చాలా భయం, ఆ. కానీ అలాంటి టైంలో నాకు ఏం భయం వేయదు ఎందుకు. ఓకే. కరెంటు పోతే కూడా భయపడతా నేను. ఆ. అలాంటిది చీకట్లో 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోతా. 10 minutes అయినా పడుతుంది కనీసం. ఉమ్. నువ్వు ఒక్కదానివే వెళ్ళి విగ్రహం తవ్వటం అదంతా ఎలా జరిగింది. ఎలా చేసావు కానీ అప్పుడు అదంతా? బయటపడలేదు. ఉమ్. తర్వాత కొన్ని రోజుల తర్వాత బయటపడ్డది. అప్పుడు ఎలా బయటపడింది? అంటే అప్పుడు పరీక్ష ఇచ్చింది దాన్ని, ఈమె తీస్తుందా అది ఇయ్యదా ఉమ్. అనేసి. అంటే నీకు తీయాలి ముందే అమ్మవారు ఇలా దొరుకుతుంది పలానా టైంకి అని చెప్పడం వల్ల ఒక ఆతృతతో పోయినవా? పోయినా ఆతృత, ఆ. అది నిజంగా ఉందా, ఆ. నాకింత శక్తి ఎక్కడిది, ఆ. నిజంగా ఉంటే ఒకసారి చూద్దాం మనం కూడా ఎట్లుంటుందో. ఓకే. ఆ విగ్రహం వెళ్ళిన కాడ పాము కూడా కనిపించింది అక్క, ఉమ్. పెద్ద పాము. ఎక్కడ దొరికింది ఇంతకది? మీ పొలంలోనే మా దొరికిందా పొలంలోనే విగ్రహం? దొరికింది. ఉమ్. ఓకే. ఇప్పుడు ఆ వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు అడిగిరు అన్నావు కదా, నిజంగా అప్పుడు నీకు ఏం గుర్తులేదా? గుర్తు లేదు. ఆ. మమ్మీ నాకు తెలియదు నేను ఎందుకు వెళ్ళినాను అనేసిన. ఆ. అప్పటికి అక్కడ కూర్చొని తవ్వటం లాంటిది అలాంటిది ఏమైనా స్టార్ట్ చేసావా? తవ్విన కూడా కొంచెం. ఆ. అప్పటికి వచ్చి పిచ్చిదాన్ని నైట్ టైంలో. ఓకే, అంటే ఏమైనా తీసుకొని పోయినావా? అదంతా ముందే ప్లాన్? ఏం తీసుకోలే. అక్కడ ఒక చిన్న కట్టె ఉండే, దాంతో తవ్విన. మళ్ళీ అది జరిగినాక మళ్ళీ ఎంత కాలానికి ఈ విగ్రహం బయటికి తీయడము, ఈ తవ్వి అదంతా జరిగింది? మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ 15 days అట్లనే సతాయించింది. ఆ తర్వాత బయటపడేది. సతాయించడం అంటే ఏం జరిగింది? నేను అక్కడ ఉన్నా, నన్ను తీదా మళ్ళీ తీదా అనేది. అది అమ్మవారే పలికించిందా లేదా వేరే ఎవరైనా అలా? అమ్మవారే తెలుస్తుంది. ఎందుకని అట్లా అంటే కరెక్ట్ గా ఒక నిర్దిష్టమైన ఒక టైం అనేది ఉంది అది తీయటానికి, అయినా మధ్యలో ఎందుకు ఇలా 1-2 సార్లు ఉంది తీయు అని చెప్పి ఇలా ఎందుకంటావు? అంటే అమ్మవారు మా మీద కదా పరీక్షలు. ఓకే. ఇప్పుడు తర్వాత తీసేటప్పుడు పలానా రోజు పలానా టైంలో తీయు పలానా సమయంలో తీయు అని చెప్పిందా? ట్యూస్డే రోజే తీసినాం. ఏ సమయంలో? అది మధ్యాహ్నం సమయంలోనే తీసినాం. అందరూ కలిసి వెళ్ళటము అలా జరిగిందా? అప్పుడు కూడా నువ్వు ఒక్కదానివేనా? అందరు వచ్చిర్రు. తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ విగ్రహానికి అంటే కొన్ని రకాల పూజలు కార్యక్రమాలు చేసినాం. ఎవరు చేశారు అవన్నీ? దేవుళ్ళు వచ్చిన వాళ్ళే చేసిర్రు. మీరు పిలిచారా ముందే వాళ్ళందరూ? పిలిచినాం. ముందు పిలవలేదు, ఆమెకు కూడా దేవుడు వస్తారు కాబట్టి ఇట్లా జస్ట్ నార్మల్ గా చెప్పినాం, ఇలా మా పాపకి కళలు వస్తుందంట, ఇలా నైట్ టైంలో పోతుంది అంటే ఆమె ఉండేసి ఇలా చెప్పింది. ఆ తర్వాత ఇలా ఈ సమయం అంటే నేను అమ్మవారు ఫస్ట్ నాకు వచ్చి చెప్పిన తర్వాత ఆమె అవును ఇదే సమయం అని ఆమె కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత బయటపడ్డది. ఆల్రెడీ అక్కడ మా విలేజ్ లో ఒక ఆమె చనిపోయింది. ఆ రోజు చనిపోయి 3వ రోజులకి ఏదో దావత్ చేస్తారు కదా, ఆ రోజు దావత్ చేస్తుండే. ఆ సమయంలో అమ్మవారు బయటికి వచ్చింది. అంటే చావుకి దీనికి సంబంధం లేదు కదా, ఎప్పుడు జరిగేది ఉంటే అప్పుడే జరుగుతుంది అలా. అంటే ఊర్లో ఏదైనా చావు ఉన్నప్పుడు శుభకార్యాలకు సంబంధించినవి దానికన్నా ముందు గాని తర్వాత గాని చేస్తారు, కానీ అలాంటి సమయాల్లో చేయరు కదా, మరి అలా టైం ఎలా నిర్ణయించారు? టైం నిర్ణయించడం అంటే అమ్మ చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఆమెకి ఏం నచ్చిందో ఏం సమయం మనకే తెలియనప్పుడు వాళ్ళు అంత మందిని మోస్తుంది అంటే అంతా అమ్మకి తెలుసు కాబట్టి ఒక టైం తెలియంది ఏం చేస్తలేదు అన్న ఫీలింగ్. ఇప్పుడు ముందు పుట్ట నాగు పడగ చెట్టు పైన వచ్చింది అన్నావు కదా, అదంతా జరిగి నువ్వు చిన్న గుడి ఒకటి కట్టించావు, అదంతా జరిగిన తర్వాత ఇదంతానా? ఎంత కాలానికి అదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఇది జరిగింది? 4 months కే జరిగింది. ఇయర్ టైం ఇచ్చింది. ఇయర్ లోపలనే పాము పుట్ట అవి పుట్టలు అవి చూపించింది. ఇయర్ తర్వాత 4-5 months లోనే చూపించింది. ఓకే. ఇప్పుడు ఈ విగ్రహం బయటికి తీసిన తర్వాత వెంటనే మళ్ళీ అంటే గుళ్ళో పెట్టడము అదంతా చేశారా? గుడి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇంకా కాలేదు. ఇప్పుడు ఎక్కడ ఉంది మరి ఆ విగ్రహం? బయటనే గంగలు వేసినాం, అంటే పూజలు చేసి నీళ్ళలో పెట్టినాం. ఇప్పుడు పూజలు ఏం లేవు ఇంకా? చేస్తాం రోజు. గంగమ్మ తల్లిలో అంటే అందులో పెట్టాలి, ఆమె రక్ష అని చెప్తే అందులో పెట్టి. అంటే నీళ్ళలో అంటే ఏదైనా నదిలో పెట్టడమా లేకపోతే మీరే ఒక నీళ్ళది ఏదైనా ఏర్పాటు చేసి దాంట్లో?
నీళ్ళ అలానే చేస్తారా మామూలుగా విగ్రహం? నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు, ఉమ్. బట్ ఇలా చేస్తే బాగుందని అనిపించింది, చేసిన. అంటే అది కూడా అమ్మవారు నీతో చెప్పించారా అలా ఏమైనా ఉంచమని, లేదంటే? ఉంచమని చెప్పించారు. ఓకే. అంటే నీళ్ళలో కూడా మంచికే కదా. ఎన్ని రోజుల వరకు అది ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అలానే ఉంటుందా? ఉంటది. ఓకే. ఇప్పుడు అమ్మవారు చెప్పారు, ఓకే నీకు ఫస్ట్ చిన్న మందిరం, తర్వాత పెద్దగా గుడి కట్టమని. ఈ గుడి కట్టడానికి ఇదంతా చాలా ఖర్చు అవుతుంది కదా, మరి ఇదంతా ఎలా? మాకు అయినంత వరకు మేము పెట్టిన బానే. మీ సొంత డబ్బులా? సొంత డబ్బులతో విలేజ్ వాళ్ళు కూడా ఇచ్చిర్రు, ఇప్పటికి కూడా సహకరిస్తారు అని అనుకుంటున్నాం. ఓకే. అంటే ఎవరైనా గుడి కట్టడానికి దాతలు ముందుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి మీరు ఏమైనా చెప్పడం జరుగుతుందా? జరిగింది కూడా, ఇవ్వాలి, ఇప్పటికి ఇస్తున్నారు, కొంతమంది ముందుకు వస్తున్నారు. ఓకే. కానీ చాలా మంది నేర్పించారు మా ఊర్లో, మా మీద ఎవరైతే ఇలా పగ ఉంటుందో, వీళ్ళు ఎదగొద్దు అనుకుంటారో. రీసెంట్ గానే మా ఊరికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రావడం జరిగింది. ఓకే. మేబీ నిన్ననే అనుకుంటా. అయితే నేను తనతోటి ఇట్లా డైరెక్ట్ మాట్లాడిన, అందరు చాలా మంది జనాలు ఉండే, ఇట్లా మేము టెంపుల్ కట్టిస్తున్నాం, మరి మీరేమైనా హెల్ప్ చేస్తారా అని అడిగితే, నేను వేరే టెంపుల్ కి ఇస్తాను కానీ ఎల్లమ్మ టెంపుల్ కి ఇయ్యను అని చెప్పిర్రు ఆయన. అంటే మా ఊరు జనాలు అట్లా నేర్పించారు ఆయనకి. లీడర్స్ అంటారు అక్క, పెద్దగా లీడర్స్లలో ఏం గొప్ప లేదు, హెల్ప్ చేస్తాం అంటారు, ఏ హెల్ప్నెస్ లేదు, ఏదో వాళ్ళకి ఓట్లు పడేంత వరకే మనోళ్ళు, తర్వాత మనల్ని పట్టింపు చెయ్యరు. ఇప్పుడు ఆయన ఇది చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఆయన మా ఇంటికి వచ్చి తప్పైందమ్మా ఆ రోజు చెప్పింది అని ఒప్పుకోవాలి. ఉందా నమ్మకం? ఉంది, వస్తాడని. ఓకే. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణం కోసం, డబ్బుల కోసం అంటే అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అమ్మవారు అంటే ఇది కూడా నీకు ఒక పరీక్ష పెడుతుంది అనుకోవచ్చా నీతో చేయించడం కోసం? అంటే ఇప్పుడు ఇందాక నువ్వే అన్నావు కదా, ఆమె తలుచుకుంటే కాందేముంది అని, అట్లా ఆమె నిర్మాణం కోసం ఆమె డబ్బులు తలుచుకుంటే ఎంతసేపు అయినా అవ్వచ్చు, కానీ ఇది విలేజ్ పరంగా కాబట్టి భక్తులు ఎక్కడి నుంచి అయినా రావచ్చు కాబట్టి అలా జరిపించుకుంటుందేమో అని మేము అనుకుంటున్నాం, నాకు అనిపిస్తుంది. ఓకే. ఓకే. అంటే ఊర్లో ఏమైనా అద్భుతాలు జరగటం కానీ, ఇలా అమ్మవార్లు ఏదైనా చేయడము, ఊరు జనాన్ని నమ్మించడానికి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుండే. అవునా? ఎప్పుడు ఇదంతా? నైట్ టైంలా. నువ్వు మాకేం చూపిస్తున్నామని నేను నమ్మాలి, నువ్వు కనిపించచ్చు కదా అని చాలా మంది క్వశ్చన్స్ వేసారు. అయితే ఇంటింటికి వచ్చి డోర్ కొడుతుండేనన్నమాట. కొట్టి అంటే ఇంకేదైనా చెప్పడం వల్ల చెప్తుండే కలలా, నేనే కొట్టింది, నన్ను నమ్మండి అని చెప్తుండేనంట. అంటే అలా జరిగింది, ఓకే, అది అమ్మవారే అని నమ్మకం ఏంటి? చాలా మంది ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఏమైనా జరిగిందేమో, ఎవరైనా చేశారేమో? లేదు, చేయలేదు. ఎలా అంత గట్టిగా నమ్మొచ్చు? అంటే చీర కట్టుకొని పసుపు పెట్టుకొని అలానే వస్తారు, బ్లాక్ మ్యాజిక్ చేసి అలా రారు కదా. చెప్పలేము, అంటే వాళ్ళ మాయ చేయొచ్చు కదా. చేయలే. ఓకే. ఆమె చెప్పింది కదా ముందే, ఇట్లా నేను చెప్తా ఇట్లా వస్తా అనేసి. ఓకే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే పడని వాళ్ళు చాలా చాలా చేస్తుంటారు అక్క అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత చిన్న ఏజ్ లో ఏంటి ఇలా చేయడము, నిజంగా అమ్మాయి పైకి వస్తుందా, వచ్చినా కూడా అలా అని చెప్పి నీ పైన ఏమైనా చేయడం లాంటివి? ఓకే. మరి ఇప్పుడు నీ పైన అమ్మవారు ఉంది కదా, వాళ్ళు అలా చేయడం ఇప్పుడు ఏం చేస్తలేరు. అంటే ఇప్పుడు అమ్మవారు ఉందని తెలిసిపోయింది కదా, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా చేయాలా అని చూస్తారు. ఇప్పుడు నా మీద నడవదు కదా. నీ పైన ఎప్పుడు వాళ్ళు ప్రయోగించింది, అలా చేసింది? ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు, అవుతుందేమో అని. నైట్ టైంలో పిలుస్తా ఉంటారు, బయటికి రా బయటికి రా, పేరెంట్స్ గొంతుతో గానీ, ఫ్రెండ్స్ గొంతుతో గానీ, బ్రదర్ గొంతుతో గానీ పిలుస్తా ఉంటారు. అంటే అది తెలిసిపోతుందా నీకు? వాళ్ళే అని తెలిసిపోతుంది. ఓకే. అప్పుడు పిలిచినా గానీ నేను బయటకు వస్తా అక్క. ఎందుకో బయటకు వచ్చి అరే వీడు ఎవ్వరు చూద్దాం అని ఒక ఆతృత ఉంటది. ఎందుకు ఆ టైంకి వెళ్ళొద్దు అని అనిపించదు, మనము ఎదుర్కోవాలి, వెళ్ళాలి అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా నేను బయటకు వస్తాను. మళ్ళీ నేను బయటకు వచ్చి చూసే వరకు ఒక్కరు కూడా ఉండరు. ఓకే. అంటే ముందే నీకు అమ్మవారు ఇదంతా చెప్పలేదా? అంటే వాక్కు రూపంలోనో కళ్ళు రూపంలోనో నీ పైన ఇలా జరగబోతోంది, నువ్వు జాగ్రత్త పడు, కుటుంబానికి జరగబోతోంది చెప్తాది, కళలో కూడా చెప్తాది, ఇట్లా వాకు పలకడం కూడా జరుగుతుంది, అన్ని జరుగుతుంది. నేను ఇట్లా పిలుస్తారు కూడా నువ్వు చెప్తాది. అంటే ఆ టైంలో నేను బయటికి వెళ్ళట్లేదు అన్నమాట. ఓకే. అలా జరిగి అంటే కుటుంబంలో వాళ్ళకి కానీ నీకు కానీ ఇబ్బంది పడ్డ సందర్భం కానీ ఏదైనా ఉందా? ఉందక్క. ఏంటది?
డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ మా పిన్ని చనిపోయింది. అలా చెయ్యడం వల్లనే చనిపోయింది అని మేము నమ్ముతున్నాం. సొంత మా పిన్ని. ఓకే ఓకే. అంటే నీకు చేయాల్సింది తనకు చేశారా? తనకి నాకు చేయాల్సింది తనకు చేయలేదు, కానీ తననే వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒకటి అయితే ఎవరు నమ్మరు వీళ్ళని అనేసి. అంటే వాళ్ళ ఇంట్లోనే ఇలా జరిగింది, తను కాపాడుకోలేకపోయింది. చాలా మాట్లాడిర్రు అయినా నేను పట్టించుకోలేదు. ఓకే. ఇప్పటికీ అలా నిద్రలో బయటికి ఎటో వెళ్ళిపోవడము ఇంతకు ముందులాగా అలాంటివి ఏమైనా చేస్తుంటావా? ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎందుకు? అప్పుడంటే విగ్రహం ఉంది కాబట్టి దానికోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అని నిజంగా ఒక్కసారి కనిపించారు అంటే డైరెక్ట్ గా శక్తులను ఏదో శక్తులను వదులుతారని చెప్తారు. దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్తారు. ఇప్పటి వరకు కూడా నేను నమ్మను దయ్యాలు భూతాలు ఉన్నాయంటే. అవి చూద్దాము ఎట్లుంటాయి అనేసి బయటకు వస్తా. నమ్ముతున్నా ఇప్పుడు చూసినా కాబట్టి. చూసావా? చూసా. ఏం చూసావు? దయ్యాన్ని చూసాక. ఎక్కడ? ఎప్పుడు? నైట్ టైంలోనే బయటకు వచ్చిన 1 o'clock 2 o'clock ఉంటారని చెప్తారు ఎక్కువ మంది. అలా ఆయన బయటకు వచ్చి నిజంగా ఉన్నారో లేరో అని తలుచుకునే లోపే ఇట్లా సడన్ గా కనిపించింది. ఎలా కనిపించింది? అంటే దయ్యాన్ని బ్లాక్ గా నీడలాగానా? నీడలాగా. ఆ దయ్యం అని ఎలా అనుకున్నావు మరి? అంటే చీకట్లో ఏదైనా మనం అనుకున్నట్టు నీడే పడి ఉండొచ్చు కదా. ఆ టైంలో ఎవ్వరు మేల్కొని లేరు, కనీసం నా నీడ కూడా కనిపిస్తలేదు. భయపడ్డావా మరి? భయపడలే. చూద్దామని ఆతుతుంది కాబట్టి చూసినా నమ్మినా. తర్వాత ఇంట్లో వాళ్ళని పిలవటం చూపించడం జరిగిందా? లేదంటే ఇప్పుడు నన్ను బయటికి పంపనియరని చెప్పలే. అంటే వాళ్ళు ఆపినా నువ్వు ఆగవు కదా, ఎట్లా ఏదో సందర్భం చూసుకొని వెళ్ళిపోతానే ఉంటావు. ఓకే. ఒక 3-4 days కి నా మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తే అది ఆవు మీదకి పోయింది. ఆవు చనిపోయింది. ఆ టైంలో బయటికి వెళ్తే నేను చనిపోతుండే. అదొక సమయం అంతే, కానీ నేను బయటికి వెళ్ళలేదు. ఓకే. అంటే నీకు అమ్మవారు ఉంది కాబట్టి నీ పైనకేమీ రాకుండా చూసుకుంటది. తప్పించింది అనుకోని పరిస్థితుల్లో కూడా ఆవు చనిపోయింది. ఇప్పుడు అంటే ఏదో ఒక ఇబ్బంది వల్ల చనిపోవచ్చు కదా, అంటే నీకు జరగాల్సిందే దానికి జరిగింది ఆవుకి అని చెప్పి ఎలా నీకు తెలుసు? ఎట్లా? ముందే చెప్పింది నాకు. అంటే నీ మీద జరుగుతుంది అని చెప్పలేదు, కానీ ఆవు చనిపోబోతుంది, ఎవరో ఏమో చేస్తున్నారు అనేసి ఇంటిచ్చింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఏమైనా ముందే జరగబోతుంటే అలా ఏమైనా ఆపిన సందర్భాలు జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. యాక్సిడెంట్ అయితే అది డాడీ అనుకోని పరిస్థితుల వల్ల చాలా అర్జెంట్ ఉంటే బయటికి వెళ్ళారు. యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పిన వినలేదు. యాక్సిడెంట్ అయింది, కానీ దెబ్బలు తాకలేదు అమ్మవారి దయ వల్ల. అంటే జరుగుతుంది అని చెప్పడం వరకేనా? కాపాడుకోవడానికి వరకు కూడా చాయిస్ ఉంది. మీ కుటుంబం ఒక్కరికేనా? అందరికి? అయితే ఇప్పుడు ప్రతి ఇయర్ పండగ చేయడము, బోనాలు ఎత్తటము ఇలాంటివి జరుగుతుంటాయి అక్కడ? అంటే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది అక్క. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. ఇయర్ కి మంత్లీ కదా. ఇప్పుడు 1 year కంప్లీట్ అయిపోయిందా అక్కడ స్టార్ట్ చేసి? ఏ నెలలో జరిగింది? ఏ నెలలో అంటే నవంబర్ లోనే. రీసెంట్ గానే నేను నవంబర్ లోనే ఎత్తిన. అంటే రెండోసారి బోనాలు ఎత్తారా మళ్ళీ? ఓకే. ఊరంతా అంటే కోఆపరేట్ చేస్తారా మామూలుగా? కోఆపరేట్ చేస్తారు, కొంతవరకు చేస్తారు. నమ్మని వాళ్ళు కొంతవరకు. అంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ తెలిసిన వాళ్ళు మళ్ళీ మేము ఎక్కడ బయట పడాల్సి వస్తుందో, మా పేర్లు ఎక్కడ చెప్పేస్తుందో అని భయపడి రారు. నీకు తెలుసా వాళ్ళ పేర్లు? తెలుసు, బట్ చెప్పొద్దు. మళ్ళీ ఇంకా పెంచుకుంటారు, అరే మా పేరు చెప్పిందిరా అనేసి. అంటే పెంచినా నువ్వు ఆపే అవకాశం నీకుంది కదా, అమ్మవారు నీ దగ్గర ఉన్నప్పుడు. పేర్లు చెప్పొద్దు కదక్క, చెప్పొద్దు. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పపోయినా ఊర్లో వాళ్ళకి పలానా వాళ్ళ ద్వారా ఇబ్బంది జరుగుతుంది అని తెలుసు. మా రిలేషన్ లో కూడా ఉన్నారా అని కూడా తెలుసు. ఓకే. అంటే ముందు నుంచి నీకు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకుంది వీళ్ళకుంది అని తెలవటమా, లేదంటే నీకు అమ్మవారు చెప్పటం వల్ల? నాకు అమ్మవారు చెప్తాది, వీళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు నాకు ఎవరు చెప్పలేదు. నేనే మమ్మీ వాళ్ళకి చెప్తా, మమ్మీ మీ ఇట్లుంది, మమ్మీ మీ ఇట్లుంది. ఎవరైనా ఇంటికి వస్తే కూడా మమ్మీ వీడు మంచోడు కాదు, మమ్మీ ఈమె మంచిది కాదు, మమ్మీ జాగ్రత్త. ఓకే. కొంచెం కొంచెం అర్థమవుతుంది అలా అని చెప్తా, మొత్తం చెప్పాను. ఓకే. మనసుకి ఏమనిపిస్తే అది చెప్తా.
ఇప్పుడు ఇట్లా అమ్మవారు వచ్చిన వాళ్ళు చాలా మంది వివాహం చేసుకోకుండా అమ్మవారికి అంకితమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి నీ విషయానికి వస్తే ఇప్పుడు చూస్తే ఇంకా చిన్న పిల్లవే, ఫ్యూచర్ లో వివాహం చేసుకోవాలని ఆలోచన? అమ్మవారు కళ్యాణం ఉంది అని చెప్పింది, బట్ అనుకోని పరిస్థితుల వల్ల కళ్యాణం చేసుకోకు నువ్వు అప్పటిదాకా, నా వరకే అంకితం అయిపో అని చెప్తే డెఫినెట్ గా తన వరకే అంకితం అయిపోతా. అంటే ప్రతి ఆడపిల్లకు కూడా పెళ్లి, కుటుంబం ఇలాంటివి ఉంటాయి కదా, మరి అప్పుడు కూడా అమ్మవారు చెప్పిందే వింటావా? అప్పటి వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా అక్క. పరిస్థితులను బట్టి ఇంకా అమ్మవారు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోవడం. మంచి జరుగుతుంది అని తెలుసు, కానీ ఏ విధంగా జరుగుతుంది, మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలీదు. ఓకే, అంటే ఇంకా గుడ్డిగా ఉండి అమ్మవారు ఎలా నడిపిస్తే అలా వెళ్తూ అమ్మవారిని నమ్మొచ్చు, కానీ మనుషులని నమ్మొద్దు అంటున్నాను. ఓకే ఓకే, ఎవరిని అంత ఈజీగా నమ్మ. ఇప్పుడు నిన్నైనా సరే నేను ఈజీగా నమ్మా. నువ్వు బయట బాగానే మాట్లాడుతున్నావు, నీ కడుపులో మనుషులు ఏముందో తెలుసా? తెలీదు. అట్లా నేను 10 times ఆలోచిస్తా, ఏమి ఏందిరా, ఏమి ఇట్లుందిరా, ఇట్లా ఆమె మాటలు కానీ ఆమె బిహేవియర్ కానీ ఆమె అన్ని చూస్తాక, అన్ని చూసిన తర్వాత ఏమైనా నమ్మాలా వద్దా, ఆ తర్వాత నమ్ముతా నేను. ఇప్పుడు అట్లా చెప్పమంటే నా గురించి ఏమైనా చెప్తావా? అంటే నేను లోపల ఏమనుకుంటున్నా అని అంటే చెప్పగలుగుతావా? మరి నార్మల్ గా అయితే చెప్పగలుగుతా. చెప్పు మరి ఏదైనా ఒక 2 మాటలు. అడగక ముందే చెప్పేస్తుంది. అంటే ఇవి అన్ని నిజంగా జరిగినాయా లేక ఉత్తిగా చెప్తురా అనే చిన్న డౌట్ ఉంది. ఓకే, ఇంకా ఒకటి చెప్పగలుగుతాక. ఇంకేమైనా ఒకటి చెప్పు అంటే చెప్పలేవా? జనాలు నమ్ముతారో నమ్మరో, మరీ ఎక్కువ చెప్పేస్తుంది అనుకుంటున్నావేమో అనుకుంటున్నా. ఓకే, అంతే. నేను ఆలోచిస్తాను నిజంగా నేను ఇదే అనుకున్నానా లేదా అని. ఓకే, ఇప్పుడైతే ఏం తేల్చుకోలేను. ఓకే సౌందర్య, నిజంగా నీ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే జరిగాయి అని చెప్తున్నావు కాబట్టి నువ్వు అన్నట్టుగా నేను నిజంగా నమ్మాలా? ఇప్పుడైతే ప్రతి ఒక్కటి కూడా మూఢనమ్మకం అని భావిస్తున్నాము. ఈ పూనకాలు, అమ్మవారు రావడం అయితే ఇంక ఇదంతా పెద్ద ట్రాష్ అనే ఒక భావనలోనే ప్రతి ఒక్కరం కూడా ఉన్నాము. చూద్దాం నువ్వు చెప్పినట్టుగా ఇంకా ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి.